ఏపీలో డొక్కా సీతమ్మ క్యాంటీన్లు నిర్వహించబోతున్నామంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏపీలో చంద్రబాబు నిర్వహించబోతున్న అన్న క్యాంటీన్లు మాత్రమే కాదు, ఇప్పుడు వాటితో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా రాబోతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలలో వారికి డొక్కా సీతమ్మ అంటే ఎవరో తెలుసు, కానీ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో ఇప్పుడు డొక్కా సీతమ్మ ఎవరు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అసలు ఎవరు ఈ డొక్కా సీతమ్మ? ఆమె పేరుతోనే ఎందుకు క్యాంటీన్లు ఏర్పాటు చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. డొక్కా సీతమ్మ గారు ఉభయ గోదావరి జిల్లాలలో నిత్య అన్నదాతగా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందారు. ఈమె గోదావరి ప్రాంతాలలో ఆకలి అన్నవారికి అన్నం పెట్టిన అన్నపూర్ణగా గుర్తింపు పొందారు. గోదావరి జిల్లాలలో లంక గ్రామాలకు తరచుగా వరదలు వస్తూ ఉండటం వల్ల చాలా మంది వసతి భోజన సదుపాయాలు లేక ఇబ్బందులు పడేవారు. అటువంటి వారందరినీ ఆదుకుని వారికి వసతి భోజన సదుపాయాలను కల్పించిన ఉదాత్త మహిళ డొక్కా సీతమ్మ గారు. ఈ క్రమంలోనే అన్నపూర్ణగా గుర్తింపు పొందిన డొక్కా సీతమ్మ గారి పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేయడం ద్వారా అటువంటి ఆమె చరిత్ర జనాలకు తెలియజేయడం కోసమే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.